వెంకటేష్ చెప్పండి. సో నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన ఈ చర్చలు ఒక కొలికి రాలేదు. ఇవాళ ఇంకా చర్చలు కంటిన్యూ అవబోతున్నాయి. మొత్తానికి ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు ఇస్తామంటూ కాళ్ల బేరానికి చంద్రబాబు దిగారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి అప్డేట్స్? ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అరే నిన్న అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగినప్పటికీ అవి కొలిక్కి రాలేదు. నిజానికి చంద్రబాబు నాయుడు గత 4-5 సంవత్సరాల నుంచి బీజేపీ అగ్రనేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు పొత్తు కావాలనేటువంటి ఒక డెస్పరేట్ పొజిషన్లో ఉన్నారు. నిన్న జరిగినటువంటి చర్చల్లో బీజేపీ నాయకులు క్లియర్గా 9 నుంచి 10 లోక్సభ సీట్లు అలాగే 20 వరకు ఎమ్మెల్యే సీట్లు కావాలి, అసెంబ్లీ సీట్లు కావాలని అడిగారు. సో ఆ నేపథ్యంలోనే ఈ అంశం ఇంకా తేలలేదు. సో ఈరోజు మరోసారి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఈ చర్చలు సఫలమైతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అరేంజ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి నిన్న రాత్రి దాదాపు గంటన్నర పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్ళారు. అక్కడ చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చలకు సంబంధించినటువంటి సారాంశం ఏది కూడా బయటికి రాలేదు. బట్ ఈరోజు మరోసారి చర్చలు జరుగుతాయని టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పొత్తును ఖాయం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దిగారు. సో 2 రోజులు కాదు 3 రోజులైనా కానీ ఢిల్లీలో వెయిట్ చేసి పొత్తును ఖాయం చేసుకుని వెళ్లే దిశగానే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే ఎన్ని సీట్లైనా కానీ ఇచ్చేందుకు రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అండ అవసరం కనుక ఆ దిశగా ఉండాలంటే ఖచ్చితంగా తాము వారు అడిగినన్ని సీట్లు ఇవ్వాలనే దిశగానే చంద్రబాబు కూడా ఒప్పుకునేటువంటి అవకాశం కనబడుతుంది. మనకున్న సమాచారం మేరకు బీజేపీ అరకు, వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట ఈ సీట్లన్నీ కూడా బీజేపీ కోరుతుంది. ఇందులో తాము బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు తమ వద్ద, ఖచ్చితంగా తాము గెలుస్తామనేటువంటి ఒక అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేసినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఈ సీట్లన్నీ కూడా ఖచ్చితంగా కావాలి. లోక్సభ సీట్లు ఎక్కువ కావాలి, అవసరమైతే అసెంబ్లీ సీట్లు తక్కువైనా పర్వాలేదు, కానీ లోక్సభ సీట్లు మాత్రం గరిష్టంగా కావాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టినట్టుంది. సో ఆ ప్రతిపాదనపైనే చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఈ సీట్ల పంచాయతీపైనే చర్చ జరుగుతుంది. సో ఈ సందర్భంలోనే ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటారు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు అని. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో కేవలం సీట్ల పంచాయతీ, సీట్ల లెక్కలు తప్ప ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇష్యూ కానీ ఏవి ఆయన మాట్లాడలేదు. నిజానికి గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కేసుల మాఫీ కోసం ఆయన పురంధేశ్వరితో కలిసి రాయబారం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి తన వ్యక్తిగత ప్రయోజనాలు, సొంత పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేవి కేవలం గాలి మాటలే అనేది ఈ వ్యవహారంతో తేలిపోయిందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను పొత్తు పెట్టుకున్నటువంటి ఒక గంభీరమైనటువంటి వ్యాఖ్యలు గతంలో చంద్రబాబు నాయుడు చేశారు. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే సమయంలో రాష్ట్రం కోసం వచ్చాను, రాష్ట్ర భవిష్యత్తు కోసం బయటకు వచ్చాను, స్పెషల్ స్టేటస్ కోసం వచ్చానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ చేయలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి దీనికి ఒక ఆకర్షణీయమైనటువంటి కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక చర్చ అయితే రాష్ట్రంలో జరుగుతుంది. అయితే అట్ ద సేమ్ టైం చంద్రబాబుతో పొత్తు అంశంపై బీజేపీ ఆచితూచి అడుగులేస్తుంది. 2014 తరహాలో మోసపోకూడదు అని మెసేజ్ క్లియర్ కట్గా ఇస్తుంది అనేది కూడా వినిపిస్తుంది. క్లుప్తంగా చెప్పండి. వీ హ్యావ్ అదర్ రిపోర్టర్స్ టు రిపోర్ట్. డెఫినెట్గా అరే చంద్రబాబు నాయుడు తాము అనుకున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్కి రావాలని బీజేపీ కోరుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత అనేక సందర్భాల్లో చంద్రబాబు బీజేపీ నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వారికి సన్నిహితులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం. సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ. బీజేపీ గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాన్ని గుర్తుపెట్టుకుంది. ఇచ్చినటువంటి సీట్లలో కూడా మళ్ళీ రెబల్స్ను దింపడం, బీఫామ్స్ ఇచ్చి వారిని దింపడం ఇలాంటివి చేసింది. కాబట్టి ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇప్పటికే వాళ్ళు ఖరారు చేసుకున్నారు. అలాగే ఇటు లోక్సభలో కూడా ఖరారు చేసుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చంద్రబాబు మోసాన్ని వాటన్నిటిని కూడా చెక్ పెట్టి అప్పర్ హ్యాండ్ బీజేపీ తీసుకోవాలని భావిస్తోంది. రైట్, ఓకే, లెట్స్ గో టు వినాయక్. వినాయక్ చెప్పండి, ఎలా ఉంది బీజేపీ శిబిరంలో? ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది? నిన్నటి వరకు కూడా 175 స్థానాలు అసెంబ్లీకి, అలాగే 25 పార్లమెంట్ స్థానాలు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామంటూ అభ్యర్థులు కూడా ఉన్నారు అనేది ఒకటి వినిపించింది. ప్రస్తుతం ఈ పొత్తు ఖరారు అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ ఒకవేళ అయితే ఏం జరగబోతోంది, ఏంటి అక్కడున్న అప్డేట్స్?
వాస్తవంగా చూసుకుంటే కనుక ఈ పొత్తులు అనేది తెలుగుదేశం పార్టీకి మాత్రమే అత్యవసరంగా మనం భావించాల్సి ఉంటుంది. కేవలం ఒకే ఒక ఆప్షన్, ఏదైతే 370 సీట్లు దాటి గెలుపొందాలని ఒక లక్ష్యంతో బీజేపీ ఎన్డీఏ అలయన్స్గా ముందుకు వెళ్తుందో ఆ నేపథ్యంలోనే ఈ పొత్తు ప్రస్తావనను తెర మీకు తీసుకొచ్చినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపునే మనం చూస్తే కనుక 41 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకుని 41 ఏళ్ల రాజకీయ చరిత్రగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు చాలా దీనావస్థను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్టీ కూడా గతంలో ఎన్నడలేని విధంగా 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా దీనావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపున చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎదురెదుగుతున్నారు, మరోవైపున ఇప్పటికే మనం చూసుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఆయన ఈదిన పరిస్థితి మనం గమనించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ గట్టెక్కాల్సిన పరిస్థితి, చాలా గడ్డు పరిస్థితిని అక్కడ కూడా ఎదుర్కొంటున్నారు. మరోవైపున ఆయన కుమారుడు మంగళగిరిలో 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ పొత్తులు ఉంటేనే అక్కడ రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉంటుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో చేరడానికి ఆయన ఉవ్వుళ్ళూరుతున్నారు, తహతలాడుతున్నారు. ఇందుకోసం ఆయన బీజేపీతో కాళ్ళబేరానికి దిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ లేపన మరోవైపున తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏ విధంగా కాళ్ళబేరానికి దిగుతున్నప్పటికీ కూడా మరోవైపున ఇప్పటికే బీజేపీ నుంచి కూడా మనం చూస్తే కనుక ఇప్పటికే ఒక 8 లోక్సభ స్థానాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ గత 2 ఏళ్లుగా అక్కడ కేంద్ర మంత్రులను ప్రభారీలుగా నియమించడం జరిగింది. ఇందులో భాగంగానే అక్కడ ఒక పార్టీ కార్యక్రమాలు, ప్రవాస యోజన పేరుతోటి పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి. దీంతో పాటు మరొక 3 లోక్సభ స్థానాలను కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. అంటే మొత్తం 11 లోక్సభ స్థానాల మీద బీజేపీ గత 2 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూ అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. అందులో చూసుకుంటే కనుక విశాఖపట్నం కానీ, అరకు కానీ, అదే గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక కాకినాడ, మరోవైపున రాజమండ్రి, అదేవిధంగా నరసాపురం, ఏలూరు, ఇదే విధంగా చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక కృష్ణా జిల్లాలో చూసుకుంటే కనుక మచిలీపట్నం, అదేవిధంగా ఇక్కడ విజయవాడ లోక్సభ స్థానాన్ని, అదేవిధంగా గుంటూరు లోక్సభ స్థానంతో పాటు రాజంపేట, హిందూపూర్, ఈ విధంగా మొత్తం 11 స్థానాల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న చర్చల సందర్భంలో భాగంగా 9 నుంచి 11 స్థానాల మీద మేము గత 2 ఏళ్లుగా ఫోకస్ చేయడం జరిగిన నేపథ్యంలోనే ఖరాఖండిగా చాలా స్పష్టంగా అమిత్ షా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తుంది. 9 టార్గెట్గా మేము బరిలోకి దిగబోతున్నాం అనేది మేము మొదటి నుంచి కూడా తమ అనుచరులకు కానీ అదేవిధంగా పార్టీ నేతలు కానీ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో 9 స్థానాలు కావాలనేది పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు కూడా ప్రత్యేకంగా మనం చూస్తే కనుక ఏదైతే ఇక్కడ 2018 సందర్భంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వాటిని బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరినట్లుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు చాలా దీనావస్థలో ఉన్న చంద్రబాబు నాయుడు తన పార్టీ మనుగడ కానీ రాజకీయ మనుగడ కోసం తనకి ఇవే చివరి ఎన్నికలుగా ఈ నేపథ్యంలోనే బీజేపీని ఆశ్రయించినట్లుగా మనకు ప్రచారం జరుగుతుంది.